హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,483 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తెల్లం బాలరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏపీ రాజకీయాలు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతుంటే మరి పోలవరం పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, అక్కడి ఓటర్ల మద్దతు ఏ పార్టీకి ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తెల్లం బాలరాజు, టీడీపీ అభ్యర్థి పూణెం సింగన్న దొర, పీఆర్పీ అభ్యర్థి బోరగం శ్రీనివాసులపై పోటీ చేసి 5,664 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజుపై పోటీ చేసి 15,720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు, టీడీపీ అభ్యర్థి బోరగం శ్రీనివాసులు, జేఎస్పీ అభ్యర్థి చిర్రి బాలరాజు, బీజేపీ అభ్యర్థి బోరగం వెంకటలక్ష్మిపై పోటీ చేసి 42,070 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి, జేఎస్పీ అభ్యర్థి చిల్లి బాలరాజు మరియు కాంగ్రెస్ అభ్యర్థి సృజన దువ్వెల పోటీ జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.